అరే! నా అంత దరిద్రమైన జాతకం ఈ ప్రపంచంలో ఎవడికన్నా ఉంటదో కూడా తెలీదురా. నిజంగా అయితే ఉండదు. ఎందుకంటే ఈ ఈ పార్సిల్ మా నాన్న కోసం ఆర్డర్ పెట్టి 15 రోజులైతంది. అన్ని రోజులు నేను ఇంట్లోనే సచ్చినా. అసలు నిజంగా అన్ని రోజులు నేను ఇంట్లోనే ఉన్నా. ఒకే ఒక్క రోజు బయటికెళ్ళినాం. అలా వెళ్ళినాం. మేడం ఆర్డర్ అని పొద్దుగాల 7 గంటలకే ఫోన్ చేసిండురా వాడు. నన్ను ఇరికించడం కాకపోతే దేవునికి నన్ను ఇరికించడం అంటే ఎంత ఇష్టమో అసలు నాకు అర్థమవుతుంది. మా అమ్మ నాన్న నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టినందుకు ఒక రేంజ్లో వేసుకున్నారు. కార్లో గంట 2 గంటలు సావదొబ్బిర్రు. అక్కడ రీచ్ అయ్యే వరకు మాటలు అంటూనే ఉన్నారు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, ఈ కొంచెం చెప్పాలనేది ఇది లేదు, డబ్బులు అని ఆర్డర్ పెట్టేస్తాండ్రు, అక్క తమ్ముళ్ళు ఇద్దరు అని. అయ్యా బాబోయ్ ఎంతసేపు వేసుకున్నారా మమ్మల్ని. పోయిన సుఖం కూడా లేదురా బాబు అసలుకి. అంత వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే వాచ్మెన్ దగ్గర పోయి మా నాన్న తీసుకొని వచ్చిండు. అసలు ఏం ఆర్డర్ పెట్టిర్రు ఏందని. అది మా నాన్నకు సర్ప్రైజ్ రా. ఎలా చెప్పాలి అసలుకి. తీసుకొచ్చిండా. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఆనందం చూడాలా. మొక్కలు ఆర్డర్ పెట్టినది వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి ఇష్టమే. వాళ్ళకి ఎంత ఇష్టం అంటే మొక్కలు అంటే, అందుకనే వాళ్ళ కోసమనే మా నాన్న బర్త్డే గిఫ్ట్గా మొక్కలు ఆర్డర్ పెట్టిన. అది ఎట్లా సర్ప్రైజ్ ఎవరైనా చెప్తారా. చెప్పనందుకు నిన్నంతా వేసుకున్నారా. బర్త్డే మూడు కూడా లేదు మా నాన్నకి. మొహం అంతా మోడ్చుకొని ఉంచుకున్నాడు. తండ్రి అంటే గౌరవం లేదు, అది లేదు, ఇది లేదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులు. అయ్యయ్యో నేను ఎంత పెట్టినరా ఈ మొక్కలకి. 275 రూపాయలు 2 మొక్కలు కూడా. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. మాకు మా నాన్నకు సర్ప్రైజ్ ఇద్దామని మేము అనుకుంటే చెప్పలేనన్ని మాటలు, చెప్పలేనన్ని బూతులు మేము తినాల్సి వచ్చింది. బూతులు అంటే ఏం లేదు, ఇదే మీకు పెద్దలంటే గౌరవం లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటే సావదొబ్బేశారా. ఎనీవే ఎన్ని తిట్టినా ఎన్నన్నా కూడా మన అమ్మ నాన్న కాబట్టి మనం పడుకుంటూ పోవాలి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే. నాకు భలే నచ్చినాయి అబ్బా అసలుకి. ఈ గిఫ్ట్ కోసం అన్ని దొబ్బులు తినాల్సి వచ్చింది. చిచి.